అందరికీ నమస్తే అండి. అన్ని జన్మలలోనూ ఏ జన్మ ఉత్తమమైనది ఈ వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు: దేవజన్మ, మానవ జన్మ, జంతు జన్మ. జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకత ఏమిటి? మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. అందులో అన్ని పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మనెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారమూ లేదు. అందువలన పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు ఆచరించే అవకాశము అక్కడ లేదు. తన కర్మఫలాలను అనుసరించి భోగాలను అనుభవించి ఆ కర్మఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లు ఈ మర్త్యలోకానికి అంటే మానవలోకాన్ని చేరుకోవలసిందే. మరలా మానవ జన్మనో జంతు జన్మనో ఎత్తవలసిందే. ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి. కానీ కర్మ చేయుటకు సాధనమైన స్థూల శరీరము ఉండదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు దేవజన్మ. ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతు జన్మలలో కర్మలు చేస్తున్నట్లు కనిపించినా ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం, ఈ జంతు జన్మలో శరీరము మనసు ఉన్నాయి గాని బుద్ధి మాత్రము లేదు. కనుక ఈ జన్మల్లో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే కానీ పరమాత్మను అందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్యకర్మ ఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందము అనుభవిస్తాడు. పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలను అనుభవించడం మాత్రమేగాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరము, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారము, జ్ఞానాన్ని పొందే అవకాశము ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాశులలో పుట్టిగిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను జంతూనాం నరజన్మ దుర్లభం అని ఆచార్య శంకరులు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయడం జరిగినది. ఇట్టి అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు.